ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని విందామండి. క్రీస్తు ప్రభు సంఘాన్ని గురించి, సంఘం యొక్క అన్ని విషయాలను పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన విషయాలన్నింటినీ మేము విద్యార్థులందరూ కలిసి నేర్చుకున్నారు. ఇప్పుడు శ్రీకాకుళం స్థానిక సంఘంలో జరుగుతున్న బైబిల్ తరగతిలో మరొక విషయాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎఫెసీయులకు పౌలు రాసిన ఎఫెసీయులకు పౌలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20-22 వచనాలను ఒకసారి చూద్దాం. ఆయన పరాజయం చేత చదువు. క్రీస్తును మృతుల్లో నిలిపి సమస్తమైన ఆధిపత్యం కట్టెను, అధికారం కట్టెను, శక్తి కట్టెను, ప్రభుత్వము కట్టెను, ఈ యుగమునకు మాత్రమే కాక రాబో యుగమునకు పేరుకున్న ప్రతి నామము కట్టెను ఎంతో నిత్యుగా పరలోకమునందు ఆయనను తన కృపాశీల కూర్చోబెట్టుకున్నాడు. మరియు సమస్తమును ఆయన పాదములను ఉంచి సమస్తముపై ఆయన సంఘములకు శిరస్సుగా నియమించాడు. ఆ సంఘము ఆయన శరీరము. సమస్తమును పూర్తిగా నింపుతున్న వారి సంపూర్ణతే సంఘముకు యేసుక్రీస్తు వారు శిరస్సు. అలాగే కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చదివినా కూడా అదే విషయం మనకి కనబడుతుంది. కొలసీలకు పౌలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు. అప్పుడు సంఘము ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే ఏం చెప్తాడనంటే ఆ సంఘము ఆయన శరీరం. సంఘము ఆయన శరీరం. ఇది ప్రాథమికంగా మనం ఎరిగిన విషయం. అమ్మ ముసుగేసి సంఘము ఆయన శరీరము. ఆ శరీరంగా ఉన్న సంఘానికి యేసుక్రీస్తు వారు శిరస్సు. ఇది మనం అందరము ఎరిగిన విషయం. కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. అది ఏంటంటే 12వ అధ్యాయం 27వ వచనం. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవాలై ఉన్నారు. అవయవములమై ఉన్నాము అంటే సంఘమేమో ఆయన శరీరము, ఆ శరీరమైన సంఘానికి క్రీస్తు ప్రభు వారేమో శిరస్సు. ఇది ఓవరాల్ గా ఒక పిక్చర్. అయితే ఇంకొంత లోతుకు వెళ్ళి అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు అంటే మనము క్రీస్తు యొక్క శరీరమై ఉంది, అంటే సంఘమేమో శరీరమై ఉంది, అందులో మనమేమై ఉన్నాము అంటే క్రీస్తు ప్రభు వారికి, క్రీస్తు ప్రభుకు అవయవములమై ఉన్నాము. ఈరోజు మనం ఆలోచించేది ఏంటంటే క్రీస్తు ప్రభు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవమై ఉన్నాము అనడానికి ఆ వచనం వెనకాతలో ఉన్న విషయాన్ని మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు యొక్క అవయవాలై ఉన్నారు అని అనడానికి కారణం ఏంటి, లేకపోతే ఎందుకు ఆ విధంగా మనల్ని పిలుస్తున్నాడు అనే విషయాన్ని మనం ఆలోచిద్దాం. క్రీస్తు ప్రభు యొక్క అవయవాలు అంటాడు. మనం ఎందుకు అవయవాలు అని పిలిచాడు, ఎందుకు మనం అవయవాలుగా గుర్తింపబడుతున్నాం? ఉదయం మనం చూసాం కదా, సంఘము అంటే ఏంటి అనేది చూసాం. సంఘము యొక్క గుర్తింపు, ఆ గుర్తింపు అనే దగ్గర ఆ గుర్తింపు అనే దగ్గర మనం అనేకమైన విషయాలు చూసాం. ఆ విషయాల్లో ఒక విషయం ఏంటంటే సంఘము యొక్క గుర్తింపు ఆయన శరీరం. తర్వాత అందులో నిన్ను ఇండివిజువల్ గా ఒక విషయాన్ని ఏమని చెప్తున్నాడు అని అంటే నువ్వు ఆయన యొక్క అవయవాన్ని. ఏంటి అవయవం అని పిలవడంలో, లేకపోతే అవయవం అనే గుర్తింపునివ్వడంలో ఆయన యొక్క ఉద్దేశం ఏమిటి అనే విషయాన్ని మనం ఈరోజు చూడడానికి ప్రయత్నం చేద్దాం. అవయవము అని పిలుచుటలో ఆయన యొక్క ఉద్దేశం. అవయవం ఈ మాట ఎప్పుడు నాకు కొంచెం నోరు తిరగదండి.
అవయవము అని అనడం ఎందుకో చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందరికీ ఓకే, సంతోషం. నాకే ఈ నాన్ వెజ్ ఎక్కువ తినేసి నోరు తిరగట్లేదేమో అనుకున్నాను. కాదు, అందరికీ కష్టమే. అయితే ఈ అవయవాలు అని పిలవచ్చులో దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం గమనించడానికి ప్రయత్నం చేద్దాం. అలా ప్రయత్నం చేయలేదు అనుకోండి, అంటే అవయవంగా మనం గుర్తించడం అనేది మనకు తెలియకపోతే, లేకపోతే ఆ గుర్తింపు దేవుడు ఎందుకు ఇచ్చాడు అనేది మనకు అర్థం అవ్వకపోతే, అవయవం, శరీరం, శిరస్సు, కంఠస్థ పెట్టిన వచనాలు పలుకుతావు అంతే. ఉదయం మనం చూసాం ఏంటనంటే, సంఘములకు యేసుక్రీస్తు శిరస్సు అని పిలిచిట్లో దాని యొక్క ఉద్దేశం ఏంటనంటే, there is no chance to take any individual decision. అంటే వ్యక్తిగతమైన డెసిషన్ తీసుకోవడానికి మనకి రైట్ లేదు, మనకి అధికారం లేదు. సువార్థికుడికి కూడా లేదా? సువార్థికుడికి కూడా లేదు. ఎందుకనంటే శిరస్సు ఎవరు అంటే యేసుక్రీస్తు వారు, సంఘం ఏంటనంటే శరీరము. ఈ శరీరము ఏం చేయాలనంటే శిరస్సు యొక్క ఆజ్ఞలను అనుసరించి నడిచేదై ఉంది. అప్పుడు అంటే ఈ విషయం అర్థం లేదనుకోండి ఒక సువార్థికుడికి, ఈ విషయం అర్థం లేదనుకోండి ఒక శరీరానికి, ఒక సంఘానికి, ఈ వచనం తెలిసి ఏమైనా ఉపయోగం ఉందండి? నా మాట మీకు అర్థమైందా? అంటే ఈ విషయం చదివాడు, వచనం తెలిసింది, వీలైతే కంఠస్థ కూడా పెట్టాడు, కానీ ఉపయోగం ఏమీ లేదు. కానీ అలాగూ కాకుండా యేసుక్రీస్తు శిరస్సు, సంఘము ఆయన శరీరము అనే విషయం అర్థమైంది. సంఘంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. లేకపోతే రమణ గారు మీరు పెద్దవాళ్ళు కాబట్టి శ్రీకాకుళం సంఘం ఈ నిర్ణయం తీసుకుంటుంది అని మీరే చెప్పేయండి అని అన్నాం అనుకోండి, ఏమంటారండి? నన్ను మించిన వాళ్ళు లేరు కాబట్టి సరే నేను చెప్తున్నాను కదా, టేక్ ఎ డెసిషన్ అని అనేసారు అనుకోండి. అప్పుడు ఏం అర్థం లేదు మనకి. సంఘము ఆయన శరీరం, సంఘానికి శిరస్సు యేసుక్రీస్తు వారు. నేను ఎలా నిర్ణయం తీసుకుంటాను? కాబట్టి అంటే ఇప్పుడు నేనున్నాను, దేవరాపల్లి క్రీస్తు సంఘంలో నిర్ణయం జరగాలి అని అంటే, బ్రదర్ మీరు చెప్తే సరిపోద్దులండి, మీరు సువార్థికుడు. నో, సంఘానికి శిరస్సు ఎవరు అని అంటే యేసుక్రీస్తు వారు. అప్పుడు యేసుక్రీస్తు కనబడతాడా? కనబడ్డు. కానీ యేసుక్రీస్తు ఎక్కడ కనబడతాడు అంటే కొత్త నిబంధన నియమావళిలో కనబడతాడు. ఈ సంఘం కూర్చొని నిర్ణయం తీసుకునేటప్పుడు నా ప్రభువు నిర్ణయించింది ఏంటో అనేది ఆ షరతుల్లో, అంటే ఆ లిమిటేషన్స్ లో నిర్ణయం తీసుకుంటే అప్పుడు నేను ఎవరికి గౌరవిస్తున్నాను అని అంటే, లేకపోతే ఎవరిని శిరస్సుగా గుర్తిస్తున్నాను అని అంటే నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని శిరస్సుగా గుర్తిస్తున్నాడు. అలా కాని పక్షంలో వచనం వస్తుంది, మాటలు వల్లిస్తాను అంతే తప్ప నేను శిరస్సుని హత్తుకొనని వాడుగా గుర్తింపబడతాను. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చదివాం కదా, ఏంటంటే శిరస్సును హత్తుకొనని వారు. ఏంటి హత్తుకొనని వారు? ఆ శిరస్సును చూస్తున్న వాడివై ఉండాలి, ఆ శిరస్సును గౌరవిస్తున్న వాడివై ఉండాలి. క్రొత్త నిబంధన యొక్క సరిహద్దుల్లో సంఘం నిర్ణయాలు తీసుకుని ఉంటే అప్పుడు ఆ సంఘం శిరస్సుగా యేసుక్రీస్తుని గమనించినట్టు. అయితే మన పాఠం శిరస్సు శరీరము కాదు, ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఏమని అంటున్నాడు అంటే, నువ్వు అవయవానివై ఉన్నావు. ఎవరికేనంటే క్రీస్తు ప్రభువుకి. క్రీస్తు ప్రభు యొక్క అవయవం అనేది ఘనమైన విషయమా లేకపోతే నార్మల్ విషయమా? పరిశుద్ధ గ్రంథం ఏమని చెప్తుందనంటే, నీవు నేను యేసుక్రీస్తు యొక్క అవయవాలని అని అంటున్నాడు. దానిలో నువ్వు గమనించాల్సింది ఏంటంటే, అది మనకిస్తున్న దేవుడు గొప్ప ఘనత. రెండోది, ఈ ఘనతనివ్వడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏమనుందా? అవయవాలు అని పిలవడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏమనుందా? లేకపోతే నార్మల్ గా ఏదో ఆసువుగా అలా పలికేశాడా? ఉంది, ఉద్దేశం ఉంటేనే పలుకుతాడు. ఉద్దేశం ఏంటో ఈరోజు చూడడానికి ప్రయత్నం చేద్దాం. క్రీస్తు ప్రభు యొక్క అవయవాలు. అవయవము అనేటప్పటికీ మొదట అవయవాలు దేన్ని ప్రతిబింబిస్తాయనంటే, దేన్ని రిప్రజెంట్ చేస్తాయనంటే, అవయవం ఎప్పుడు కూడా ఏకత్వమును ప్రతిబింబిస్తుంది. ఒకసారి చూద్దాం. కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము. కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం నుంచి ఒకసారి మనం చూద్దాం. యాలాగు శరీరము ఏకమైనను
ఎలాగంటే నిజమైనను నిజ దేశస్థమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలో ఒక్క ఆత్మ యొక్క బాప్తిస్మం పొందింది. మనమందరము ఒక్క ఆత్మను పాపం చేసిన వారమైనది. శరీరం ఒక్కటే అవయవముగా ఉండక అనేక అవయవములుగా ఉన్నది. ఏమని చెప్తున్నాడు అంటే శరీరము ఒకటే ఉంది కానీ అనేక అవయవాలు అయింది. అనేక అవయవాలు అయింది కానీ ఒక శరీరం అయింది. ఓకేనండి, ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. అయితే ఇందులో మనం చూడాల్సింది ఏంటి అంటే ఇక్కడ 15వ వచనం నుంచి ఒక విషయాన్ని చెప్తున్నాడండి. ఏమని చెప్తున్నాడనంటే నేను చెయ్యని కాను గనుక శరీరంలోని దాన్ని కాను అని పాదము చెప్పినంత మాత్రమున శరీరంలోని దాన్ని తాకపోలేదు. మొదటిది ఏకత్వం అనే విషయాన్ని మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. అవయవము అని పిలవడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే అవయవము దేనికి రిప్రజెంట్ గా ఉంటుందనంటే దేన్ని ప్రతిబింబిస్తుందనంటే ఏకత్వాన్ని ప్రతిబింబిస్తుంది, ఏకత్వాన్ని చూపిస్తుంది. ఎలాగనంటే శరీరం ఉంది, శరీరం ఒకటే కానీ ఒక్కటే అయినంత మాత్రం ఇందులో అవయవాలు ఎన్ని అంటే అనేకమైన అవయవాలు ఉన్నాయి. అనేక అవయవాలు ఉన్నప్పటికీ కూడా ఇది ఏంటి అంటే ఒక్క శరీరమే. అప్పుడు ఈ శరీరం ఏం చెప్తుందనంటే ఓ చిన్న ఉదాహరణ చెప్పాడు. ఏమని చెప్పాడు? పాదం అనుకుంటుందంటండి. ఏమని అంటుందనంటే నేను కన్ను కాను కాబట్టి శరీరంలో దాన్ని కాను అని ఎప్పుడైనా అంటదా అని అడుగుతున్నాడు. అంటదండి. మామూలుగా కళ్ళకి ఎక్కువ ప్రాధాన్యం మనం ఇస్తాం, అంటే అది అవసరమైన విషయం కాబట్టి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. పాదాలు నేను ఎందా చెప్పానే, నా పాదాలు మొండిగా ఉంటాయి, కొంచెం ఏదో మొరటుకున్నట్టు ఉంటాయి. వాటిని మా వాళ్ళు అందరూ సరిగ్గా తోము అందుకే అని అంటారు. అదే కళ్ళకు సంబంధించి ఒక నిజంగానే అలాగే ఉంటానులేండి నేను. కానీ అదే కళ్ళకు సంబంధించి అయితే చాలా జాగ్రత్త తీసుకుంటాను కదా. అప్పుడు ఈ తారతమ్యం రోజు చూస్తూ నా పాదం ఎప్పుడైనా నాతో నాకెందుకు అంత మర్యాద ఇస్తావులే, కన్ను కాను కదా, నేను నాకు ఈ సంఘానికి నాకు ఈ శరీరానికి సంబంధం లేదు అని అంటది ఎప్పుడైనా? అందు. ఎందుకనంటే ఆ సంఘంలో ఆ శరీరంలో ఏముందనంటే అలాగూ అనడానికి వీలు లేని ఏకత్వం ఉంది. అర్థమైందండి? అలాగూ అనడానికి వీలు లేని ఏకత్వం ఉంది. ఇప్పుడు పాదము కన్నును చూచి అనే దాన్ని ఏమని అంటామనంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అని అంటాం. అంటే ఆత్మన్యూనతా భావము. పెద్ద మాటలు వద్దులండి, చిన్నగా చెప్తాను. ఏంటంటే ఎప్పుడైనా ఇప్పుడు పౌలు చెప్పిన దాన్నే సంఘంలో కూడా ఉంటుందండి. సంఘంలో ఎలా ఉంటుందనంటే ఎవరైనా హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అనుకోండి, అమ్మ మీ పేరేంటండి? సలోమి గారు. అమ్మ క్షమించండి, కాదు మీరు కాదు, మా సంఘంలో ఒక అమ్మాయి ఒక ఆవిడ ఉంది, పెద్ద ఆవిడ హాస్పిటల్లో జాయిన్ అయింది. యథార్థంగానే వాస్తవమే జరిగింది. అది మామూలుగా అయితే అందరూ వెళ్ళి దర్శిస్తాం. మామూలుగా ఏదో అయ్యింది ఆ వారంలో, ఏదో అందరికీ పనులు ఉండడం వల్ల ఆ సహోదరిని ఎవరో ఒకరిద్దరు తప్ప పెద్దగా ఎవరు దర్శించాల. ఈ వాట్సాప్ వచ్చాయి కదండి, టైప్ చేయడం రాకర్లా, మైక్ పట్టుకొని వాయిస్ మెసేజ్ పెట్టడం వచ్చింది. ఆవిడ పెట్టిందండి. ఏంటంటే మమ్మల్ని ఎందుకు చూడడానికి వస్తారులేండి, మేము కాదు కదా అని, మేము అలానా కాదు కదా, మమ్మల్ని ఎందుకు చూడడానికి వస్తారులేండి అంటే ఇది ఎక్కడైనా విన్నారమ్మా ఇలాంటిది? విన్నారు, పోన్లేండి విన్నారు, సంతోషం. అంటే ఇది ఎక్కువ మంది ఉన్న సంఘాల్లో ఇలాంటివి జరుగుతాయండి. ఆఖరికి సహోదరికి బాగాలేదు, ప్రార్థన చేయండి అని పెట్టారండి. పెడితే ఏదో అంటే ఉంటుంది కదా, అప్పుడు అందరూ ఓకే ఓకే అని పెడుతుంటామండి. ఓ సహోదరి పెట్టినప్పుడు ఆవిడకి ఓకే అని పెట్టలేదు. ఆదివారం ఆ మూలను కూర్చుందండి. నేను చూసాను, ఏంటి ఎందుకు అలా కూర్చున్నాను? నాకు బాగాలేదని మెసేజ్ పెట్టాను, ఎవరు ఓకే అనలేదు. ఆ ఓకే అనలేదు అనేది ఆవిడ బాధపడిపోతుందండి. అప్పుడు ఆవిడ అంటున్న మాట ఏంటంటే, అదే ఇంకొకరైతే అందరూ ఇలా పెడతారు, నాకు ఎవరూ పెట్టలేదు, మరి నేను మా సంఘంలో మేము చాలా తక్కువ కదా అంటే ఇదంతా ఏంటంటే ఆత్మన్యూనతా భావం. దాన్నే అపోస్తలుడైన పౌలు చాలా చక్కగా సంఘంలో సభ్యుల పేర్లతో కాకుండా శరీరంలో అవయవాలతోనే పోల్చి చెప్తున్నాడు. ఏంటంటే కళ్ళద్దాలు చక్కగా పెడతావు, మరి నేను పాదం కదా, నాకు అంత ఘనత ఎవరు, నేను సంఘంలో దాన్ని కాళ్ళండి అని
మనుషులు అయితే అంటాం కానీ అవయవం ఎప్పుడైనా అలా అంటదా? ఎందుకు అన్నానంటే దాంట్లో ఏమనుందనంటే ఏకత్వం ఉంది. తర్వాత ఇంకో ఉదాహరణ చెప్తున్నాడండి. ఏమని చెప్తున్నాడనంటే 17వ వచనం 16 చదివేశాము. 16 చదివేశాను. మరియు నేను కన్ను కాను కనుక శరీరంలోని దాన్ని కానని చెవి చెప్పినంత మాత్రమున శరీరంలోని దాన్ని చదివేసాను. నాకు దగ్గు వచ్చేస్తుంది. శరీరంలోనిది కాకపోలేదు. ఇంటి ఎక్కడ అంతయు విరుటి అయితే వాసన చుచుకి ఎక్కడ అయితే దేవుడు అవయములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారం శరీరంలో ఉంచెను. అవన్నీ ఒక అవయవం అయితే శరీరం ఎక్కడ? అవయవములు అనేకములైనను శరీరం ఒక్కటే గనుక కన్ను చేతితో ఏమని చెప్పకూడదంట? నీవు నాకు అక్కర్లేదు అని ఎప్పుడు చెప్పదు. కన్ను చేతితో ఏమని చెప్పదనంటే నీవు నాకు అక్కర్లేదు అని చెప్పదంటే తల పాదములతో నీవు నాకు అక్కర్లేదు అని చెప్పజాలదు. ఇలా మీకు చెప్తే అర్థం అవ్వదు. అయితే కొంచెం ఒక అధ్యాయం ముందుకెళ్ళి 13వ అధ్యాయంలో దీనికి సంబంధించినట్లుగానే ఒక అంశాన్ని పౌలు రాశాడు. అంటే ఈ విషయాలన్నీ చెప్పేసిన తర్వాత పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే 13వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూడండి. ఏమని చెప్తున్నాడు అంటే అవయవాల మధ్య ఉన్న ఆ ఏకత్వాన్ని పౌలు మాట్లాడుతూ ఏమని అంటున్నాడనంటే ప్రేమ అనేది ఉంది కదా, ప్రేమ అనేది కాకుండా ఒక అవయవం ఇంకో అవయవంతో ఏం చేస్తుందనంట? ప్రేమ అంటే ఈ అవయవాల మధ్య ఉన్న ఏకత్వం ఎలా ఉంటుందనంటే దీర్ఘశాంతం చూపించును, దయ చూపిస్తాయి. అంటే ఈ అవయవాల మధ్యన ఎలాంటి ప్రేమ ఉంటుందనంటే అవయవాల మధ్యన ఏకత్వం ఎలా ఉంటుందనంటే ఒక అవయవం ఇంకో అవయవం చూచి ఏం పొందదనంటే ఎప్పుడూ మత్సరపడదు. అర్థమైందండి? బాగా పనిచేశారు మీరు. బోనస్ వచ్చింది. సహోదరికి గోల్డ్ రింగ్ పొందామని అనుకున్నారు. కొని ఏం చేస్తారంటే బంగారం షాప్కి వెళ్ళి ఇలా కాలు ఏం పెట్టరు కదా, మనం ఏం చేస్తామనంటే వేలు ఇస్తాం. ఆ రింగు అదే సైజ్ చూసి ఏ రింగు మళ్ళీ ఒకటి పెట్టాం, చాలా పెట్టి ఇలా చూసుకొని దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం కదా. ఆ టైంలో అది జరుగుతున్నంతసేపు మన కాలు వేళ్ళు చిటికిన వేలు అలా ఏడుస్తుంటదండి. ఏడుతూ చాలా ఆనందపడిపోతుంటుంది, నాకు కొత్త రింగ్ వస్తుంది అని. అంటే ఒక అవయవం ఇంకో అవయవాన్ని చూసి ఏం చేయదు అని అంటే మత్సరపడదు. మరి తర్వాత మత్సరపడదు, డంబంగా ప్రవర్తించదు. ఈ మత్సరపడదు అనేది ఇందాక నేను చెప్పాను కదా, కన్నుతో చెయ్యి ఏమని అంటుందనంట, కన్నుతో చెవి ఏమంటుందనంట, కన్నుతో పాదం ఏమంటుందనంట. నేను కన్నును కాను కాబట్టి పాదం నేను శరీరంలో దాన్ని కానులేండి, మాకంత ప్రయారిటీ ఎక్కడిస్తారు మీరు, మేము సంఘస్థులు కాదులేండి అని అనే మాట ఎప్పుడు అందంటండి. మత్సరపడదు అంటే అసూయ పడదు. సంఘంలో అలాగే కదండి ఉంటాం, అలాగే ఉంటామా? అలా ఉండాలి అని అన్నట్లా అలాగే ఉంటామా? అలా ఉండాలి. యాక్చువల్గా ఉండడం కోసమే మనల్ని ఏమని పిలిచాడు అని అంటే క్రీస్తుకి మీరు అవయవాలే ఉన్నారు అని అన్నాడు. మత్సరపడదు. తర్వాత రెండోది డంబంగా ప్రవర్తించదు. అంటే కన్ను చేతితో ఏమన్నదంట, నీవు నాకు అక్కర్లేదు అనే మాట అందంట. కన్ను పాదముతో నీవు నాకు అక్కర్లేదు అని అందంట. డంబంగా ప్రవర్తించదు అని అంటే అర్థం ఏంటి? గర్వంగా నడుచుకోదు. ఒకవేళ నేను బాగా వాక్యం చెప్తున్నా సువార్త, బ్రదరు నన్ను కూడా పిలిచారా అని అన్నారు అనుకోండి. ఒకవేళ ఎక్కడైనా నన్ను పిలిచినప్పుడు నిన్నెందుకు పిలుస్తారు అని ఆ ఒక చిన్న మాట ఉంది కదా, అది నేను చాలా సున్నితంగానే అన్నాను. కానీ ఈయన హృదయంలో ఒక పెద్ద గీత పడిపోతాడు. ఏంటంటే చూసా ఎలాగన్నాడో నన్ను, అర్థమైందా లేదా అంటే నేను చిన్న ఉదాహరణ చెప్తున్నందుకు మీరు అర్థం చేసుకుంటారని నేను చిన్నట్లతో విడిచిపెట్టేస్తున్నాను. దమంగా ప్రవర్తించే వ్యక్తి ఇంకా చాలా దారుణంగా ఉంటాడు.
ఒకవేళ సంఘంలో కొన్ని తలాంతులు ఒకవేళ దేవుడు నాకు ఇచ్చాడు అనుకోండి, ఈ తలాంతులతో నేను దేవునికి మరింత పరిచయం చేయాలి తప్ప ఏ సహోదరుని కూడా ఏం చేయకూడదు అంటే దమ్మంగా ప్రవర్తించకూడదు. దమ్మంగా ప్రవర్తించినప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? దమ్మంగా ప్రవర్తించదు, తర్వాత అది ఉప్పొంగదు. ఉప్పొంగడం స్టార్ట్ అయింది అనుకోండి, ఉప్పొంగిన తర్వాత ఏం చేస్తాడు అని అంటే అమర్యాదగా నడుచుకుంటాడు. అమర్యాదగా నడుచుకోవద్దు. కానీ ఒక వ్యక్తి దమ్మంగా ప్రవర్తించినప్పుడు, ఒక వ్యక్తి ఉప్పొంగడం స్టార్ట్ అయినప్పుడు ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తిని ఏం చేస్తాడనంటే అమర్యాదగా నడుచుకుంటాడు. బ్రదర్ రమణమూర్తి గారు ఏమనుకోవద్దు, ఆయన మంచి గొంతు కలిగి ఉన్నాడు. మీ ఎదుటి నేను ఒకసారి ఎప్పుడైనా పాడడానికి స్టార్ట్ అయ్యాను అనుకోండి, ఏం చేస్తారండి మీరు? రమణమూర్తి గారు కాదు, దమ్మంగా ప్రవర్తించి అవయవం అయ్యారు అనుకోండి, మీరు ఉప్పొంగా అవయవం అయ్యారు అనుకోండి, ఏమంటారండి? తీసి పక్కన పెట్టేస్తారా లేదండి? వెంటనే చులకన మాట ఏదో అనేస్తారు. బ్రదర్ అన్నట్లా, బ్రదర్కి ఒకవేళ ఉప్పొంగే విధానం ఒకవేళ ఉంటే, మా తమ్ముడు ఉన్నాడు, నేను వాక్యం చెప్తాను, వాడు వాక్యం చెప్తుంటాడు అని నేను ఈ స్టేజ్ మీద నేను చెప్తాను అని అన్నాడు అనుకోండి, నేను గర్విస్తున్నాను అనుకోండి, ఏం చెప్తానండి? నీ 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 లెవెల్ ఏంటో చూడు అంటే అమర్యాదగా నడుచుకునే విధానం అదండి. అంటే ఇప్పుడు శరీరంలో అలాంటిది ఉంటుందండి, కానీ సంఘంలో ఉంటుందా ఉండదా? అంటే ఉన్నది అని అంటే ఆ సంఘానికి ఏమర్థం అవ్వలేదు. వచ్చారు రాదా? వచ్చు మా ఎవరు వెంకటరమణ గారిని అడిగి చెప్పేస్తారు. ఆయన శరీరము శిరస్సు ఈ వచనం ఎక్కడ ఉందనంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22, 23 చెప్తామా చెప్పమా అండి? కానీ సహోదరి మనిని గౌరవించడం రాలేదనుకోండి, మీకు అర్థమైందమ్మా? సహోదరిని గౌరవించడం రాలేదు, మీకు వచనం వచ్చిందా రాలేదా? వచనం వచ్చింది, కానీ అవయవము ఇంకో అవయవాన్ని అమర్యాదగా చూడదనే విషయం అర్థమైందా లేదా? అర్థం అలా. అర్థమైతే మీరు ఏం చేయరు? ఏనాడు కూడా అమర్యాదగా నడుచుకోరండి. ఈరోజు అమర్యాదగా నడవడం అనేది ఎక్కడ జరుగుతుందంటే బయట ఎక్కడో జరిగితే అసలు గ్రంథంతో సంబంధమే లేదు, సంఘంలోనే జరుగుతుంది. అయితే సంఘంలో జరుగుతుందనంటే సంఘంలో జరగదు. సంఘము అవయవము అని తెలియని సంఘాల్లో ఇలాంటివి జరుగుతుంది. అది అమర్యాదగా నడవదు, త్వరగా కోప్పడదు. తర్వాత స్వప్రయోజనమును విచారించుకొనదు. ఇంకలా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, నాకు సమయం లేదు. అంటే ఇవన్నీ ప్రేమకు సంబంధించిన విషయాలు. కానీ అంతకు ముందు అధ్యాయంలో ఆయన దేనికి ముడేసాడు అని అంటే అవయవాలు అనే దానికి ముడేశాడు. ముడేసి ఇప్పుడు ఏమంటున్నాడు అంటే ఒక అవయవము ఇంకో అవయవాన్ని చూచి మత్సరపడదు. ఇక్కడ అవయవం ఎవరు? నేనే. ఒక అవయవం ఇంకో అవయవంతో దమ్మంగా ప్రవర్తింపదు, దాని మీద ఉప్పొంగదు. ఉప్పొంగి ఎప్పుడు కూడా అమర్యాదగా నడుచుకోదు. ఎంత తింటుందండి ఇలాంటి మాటలు చాలా చాలా తేలిగ్గా మాట్లాడేస్తుంటాం కదా. అప్పుడు మాట్లాడుతున్నప్పుడు మీకు ఎప్పుడైనా చూసారో లేదో, మనం పడుకుంటున్నప్పుడు కూడా ఏదైనా దోమ కానీ ఏదైనా కుట్టడం మొదలెట్టింది అనుకోండి, ఈ శరీరం ఎంత సున్నితంగా పరిశీలిస్తుంటదండి. మన శరీరం ఆమె పరిశీలిస్తుందా లేదా? ఎక్కడో కొంచెం వేడిగా ఉన్న పక్కన నించున్నాను నేను, నా శరీరం చెప్తుందండి లేదా ఇక్కడ చాలా వేడిగా ఉంది, ఏదో అంటుకునే ప్రమాదం ఉంది అని చెప్తుందా లేదా అండి? దాన్ని ఏమంటాడు అని అంటే శరీరానికి ఇచ్చిన సున్నితత్వం అది. ఆ సున్నితత్వం ఏం చేస్తుందనంటే ఎక్కడ చిన్న పొరపాటుని గాయం అవుతుందని తెలిసినా కూడా వెంటనే శరీరాన్ని అలర్ట్ చేస్తుందండి. ఈ అవయవాలన్నీ ఆ సెన్స్ కలిగి ఉంటాయండి. సంఘంలో మనం ఆ సెన్స్ కలిగి ఉంటామండి. ఈ మాట మాట్లాడితే సహోదరుడు బాధపడతాడు అనే అది కలిగి ఉంటామా లేదా అండి? బ్రదర్ కరెక్ట్ అండి. మీ పేరండి? ఓకే మోహన్ మౌలి. ఓకే చంద్రమౌళి గారు, నీకు అర్థమైందండి. ఈ సెన్స్ మనం కలిగి ఉండమండి. అంటే అందరూ అని కాదు, కొంతమంది ఆ సెన్స్ కోల్పోయి ఉంటాం. ఆ కోల్పోయి ఉండడానికి కారణం ఏంటంటే ఒకడు తనను తాను ప్రేమించుకుంటున్నట్లుగా ఒకరినొకరు ప్రేమించుకోవాలి అనే ఈ క్రీస్తు యొక్క ఆజ్ఞను మనం చూడట్లేదండి. క్రీస్తు ఎవరు ఇక్కడ?
శిరస్సు. ఈ శిరస్సుకి అవయవాలుగా ఉన్న నీవేం చేయాలనంటే, నేను ఈ మాట అంటే చాలా బాధపడతాను కదా, మరి నా సహోదరుడు కూడా అంతే బాధపడతాడు కదా. ఆడికి ఈ మాటలన్నీ అలవాట. ఆయన్ని బాధ పెట్టడం నీకు అలవాటేమో. ఎందుకనంటే నువ్వు క్రీస్తుకి అవయవం అని గుర్తింపు తెచ్చుకున్నావు తప్ప నిజానికి నువ్వు అవయవం కాదు. ఒకవేళ నిజంగా అవయవం అనుకోండి, ఆ సెన్స్ ఉంటుందండి. ప్రతి అవయవానికి దేవుడు ఆ సెన్స్ ఇచ్చాడు. కాబట్టి త్వరగా కోప్పడదు, స్వప్రయోజనాన్ని విచారించుకోనదు, అపకారాన్ని మనసులో ఉంచుకోదు. ఎవరినైనా ఒకవేళ గౌరవంగానే మాట్లాడతాము, తర్వాత ఎవరిని నొప్పించడానికి అంటే దమ్మంగా ప్రవర్తించడానికి ఇష్టపడము, దీర్ఘకాలము సహిస్తాము. ఇందాక పెద్దల గురించి మాట్లాడుకుంటూ మాట అన్నాం. సంఘంలో ఒకవేళ ఎవరైనా ఈ చిన్న అలక స్వభావం ఉన్న వాళ్ళు ఉంటారండి. ఉండి బయట నుంచి ఉన్నాడు అనుకోండి, నేను రాను అని అన్నాడు అనుకోండి, ఏమంటాం బ్రదర్? మనం ఉన్నవంటి 2 వారాలు ఉంటే అడిగి దొరుకుతుంది. అలా ఉండదంటండి శరీరం. ఏమనంటదనంటే దీర్ఘకాలము సహిస్తుంది అంటండి. ఇంకోసారి ఆల్రెడీ 2 సార్లు వెళ్ళాం బ్రదర్, ఇంకోసారి వెళ్తే ఇడికి ఇదే అలవాటు అయిపోద్ది. యేసుక్రీస్తు శరీరం అలా ఉండదండి. ఏమని ఉంటుందనంటే ఇంకోసారి వెళ్ళి దర్శిద్దాం. ఎంతకాలం? వాడొద్దు బాబు అని అనేయాలి తప్ప మనం మాత్రం దర్శిస్తూనే ఉంటాం. శరీరంలో అది ఉందండి. శరీరం ఏదైనా కొంచెం చిన్న నాలుక మీద చిన్నది ఏదైనా కురుపులాంటి వచ్చింది అనుకోండి, మీరు గమనించారో లేదో, 20 తెలిగేసినంత మెలకున్నంతసేపు దాన్ని అలా టచ్ చేస్తూనే ఉంటుందండి ఈ శరీరం. ఎందుకనంటే ఎక్కడ బలహీనమో అక్కడ మరింత ఘనముగా దేవుడు ఈ శరీరంలో ఏర్పాటు చేశాడు. అంటే ఈ అవయవాలు అని పిలవడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏమిటనంటే ఏకత్వం కలిగి ఉండాలి అని. ఏకత్వం లేకపోతే అసలు శరీరం అని పిలిచే దాంట్లో అర్థమే లేదండి. మనం ఏమనుకుంటానంటే, బ్రదరు క్రీస్తు సంఘం బోర్డు పెద్దది పెట్టొచ్చు కదండి. పెద్దదేడితే ఏంటి, చిన్నదేడితే ఏంటి? అసలు నీ సంఘంలో ఏకత్వం అనేది లేకపోతే నిన్ను అసలు దేవుడు క్రీస్తు సంఘంగానే గుర్తించడు. అర్థమైందండి? లేదండి. అర్థమైందా తమ్ముడు? తర్వాత అంటే దీని విషయంలో ఇంకా చెప్పుకోవాల్సిన విషయాలు ఉన్నాయి, కానీ ఇంక 2 విషయాలు ఉన్నాయి. దాన్ని నేను చెప్పడం కోసం ముందుకెళ్ళిపోతున్నాను. క్రీస్తు సంఘాన్ని శరీరం అని పిలిచి అవయవాలను పిలవడంలో మొదటి ఉద్దేశం ఏంటండి? ఏకత్వం. యూదులు ఉన్నారు, అన్ని జనులు ఉన్నారు. వీరిద్దరి మధ్యన ఏముందనంటే గ్రంథం చెప్పిన విషయమే, ద్వేషం ఉంది. ఈ ద్వేషాన్ని కొట్టివేసి ఏం చేశాడు అంటే ఒక్క పురుషునిగా సృష్టించాడు. ఇప్పుడు ఈ ఒక్క పురుషునిగా సృష్టించినప్పుడు ఇంతకు మునుపైతే ఈ ద్వేషం ఉండేది, ఇప్పుడు ఒకే శరీరంలో అవయవాలుగా ఉన్నారు. ఇప్పుడు ఏం చేస్తాడండి పేతురు? నాయన రా, నా పక్కన కూర్చొని బోధించే. నాయన నాకు ఇప్పుడు అర్థమైంది దేవుడు పక్షపాతి కాడని. నీవు నేను ఒక్క శరీరమే, రా మనిద్దరం కలిసి ఆరాధిద్దాం. ఎందుకనంటే ఇంతకు మునుపేమో ద్వేషం కలిగి ఉన్నారు. అవయవాలుగా ఏర్పడిన తర్వాత, లేకపోతే అవయవాలుగా గుర్తింపబడిన తర్వాత వీరిద్దరి మధ్యకి ఏమొస్తుందంటే ఇంక ద్వేషం ఉండడానికి అవకాశం లేదు. అమ్మా, ద్వేషం ఉండడానికి అవకాశం లేదా? అవయవాలు అని తెలిస్తే మాత్రం అవకాశం లేదు. అవయవాలు అని తెలిస్తే మాత్రం అవకాశం ఉండడానికి వీలు లేదు. రొట్టె ద్రాక్షసం తీసుకునేటప్పుడు, ఆరాధనకు వస్తున్నప్పుడు, లేకపోతే ఇంకొంతమందికి ఒక అలవాటు ఉంది, సోమవారం గొడవ పడిపోతాం, శనివారం వచ్చే వరకు అలాగే ఉంటాం, ఆదివారం మాత్రం అడవుడిగా శనివారం రాత్రి చిన్న మెసేజ్ పెడతాం, ఎలా ఉన్నారు? అవతలోడు కూడా సరే మరి ఆదివారం కదా, బాగానే ఉన్నాను, రేపు కలుద్దాం. అంటే ఇప్పుడు మనల్ని మనం ఒకటి మోసపరుచుకుంటాం. ఏంటనంటే మేము సమాధానంగానే ఉన్నామని. అంతే కదండి. పెన్సిల్ చెప్తున్నాం, నాకు కుడిచే అలవాటు, చెప్తూ పెన్సిల్ కాకుండా వేలు మీదకి వచ్చేసింది. ఈ అవయవానికి ఏం చేసింది అంటే నష్టం కలుగు చేసింది, లేకపోతే నొప్పి కలుగు చేసింది, గాయం చేసింది. సోమవారం అయింది. ఇది ఎప్పుడు మాట్లాడుకుంటాయండి? మళ్ళీ శనివారం రాత్రి కదా.
ఎందుకు? శనివారం దాటిపోతే ప్రభు బలం వచ్చేస్తుంది. అమ్మో, అక్కడికి వెళ్ళిపోతే మళ్ళీ పాస్టర్ నన్నే టార్గెట్ చేసి ఏం చెప్తాడనంటే, కావును నీవు బలిపీఠమున అర్పణం అర్పించుండగా ఇవన్నీ నాకే, కాబట్టి ఎలాగోలాగా సరే ఏం చేస్తాంలే అని చెప్పి ఈ 2 మెసేజ్లు పెట్టుకుంటాయి కదా. కాదు, గాయం తగిలిన వెంటనే గాయం చేసిన చెయ్యే ఏం చేస్తుందనంటే పసుపు పెట్టుకుంటుంది. గాయం చేసిన చెయ్యే మళ్ళీ ఏం చేస్తుందనంటే బ్యాండేజ్ కట్టుకుంటుంది. ఈ ప్రేమ ఎక్కడ పెట్టాడండి? శరీరంలో పెట్టాడండి. నిజంగా ఎంత గొప్పదో చూడండి. అంటే ఇంక బాగోదులేండి, డీటెయిల్స్లోకి వెళ్తే ఇంక బాగోదు. ఎంత చండాలనైనా మన శరీరం భరించగలుగుతుంది. అవతలోడు ఉమ్ము తుప్పర పెడితే భరించలేము, కానీ మనది మన మీద ఏది పడినా కూడా మనం ఏం అసహ్యపడవాలి. అవతల చిన్న వాసన వచ్చినా కూడా మనం తట్టుకోలేము ఇతర శరీరం నుంచి. నా శరీరం నుంచి మాత్రం నాకు ఎంత దుర్గంధం వచ్చినా హ్యాపీగా దాన్ని యాక్సెప్ట్ చేయగలిగే ఆ మెకానిజం అనేది దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు అంటే, సంఘము అనేది ఎలా ఉండాలో అనేది తెలియజేయడం కోసం శరీర నిర్మాణాన్ని ఇలా ఉంచాడు. ఇది నిజంగా అర్థమైన రోజున నా అవయవం మీద నేను కోపడడం ఏంటి, నా అవయవం మీద నేను ద్వేషం కలిగి ఉండడం ఏంటి, విడిచిపెట్టేద్దాం. నేను ఒకవేళ పొరపాటున చంద్రమౌళి గారు అని నేను షేకండిస్తే, చంద్రమౌళి గారు పాపం ఇలా అన్నాడు అనుకోండి, ఏమైపోతానండి నేను? నెక్స్ట్ చెప్తానులేండి అని అనుకుంటానా? లేదు, అలా అనుకోకూడదు. అప్పుడు మన ఇద్దరికి ఏమని అర్థమైనట్టనంటే, నువ్వు క్రీస్తవ్యమని నీకు అర్థమైనట్టు, నేను క్రీస్తవ్యమని నాకు అర్థమైనట్టు. ఓకేనండి. తర్వాత రెండోది ఏంటంటే, రోమిలికి రాయబడిన పత్రిక 1 ఏకత్వం అనేది చూచాం. రెండోది రోమిలికి రాయబడిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూద్దాం. అవయవము అని మనల్ని పిలవడంలో దేవుని యొక్క ఉద్దేశాన్ని చెప్తున్నాడండి. ఏమని చెప్తున్నాడు అని అంటే, చదవండి బ్రదర్ ఎవరైనా. ఒక్క శరీరంలో అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో, అలాగే అనేకులమైన మనము ఒకరికొకరము ప్రత్యేకమైన అవయవాలమై ఉన్నాం. వచ్చిన ఆయన చదివాడు కానీ మీరు ఎవరు గమనించలా. మీరంటే మీరు కాదు, మీరు. ఒక్క శరీరంలో మనకు అనేక అవయవములు ఉండెను, ఈ అవయవములన్నిటికీ ఒకటే పని ఎలాగుండదో అలాగే మనము ఒకరికొకరం ప్రత్యేకంగా అవయవాలమై ఉన్నాము. ఒక అవయవానికి అన్ని అవయవాలకు ఒకటే పని లేదు. ఒక అవయవానికి ఇంకో అవయవానికి ప్రత్యేకమైన పనులు ఉన్నాయి. ప్రతి అవయవానికి పని ఉంది శరీరంలో, ఉందండి లేదా? ప్రతి అవయవానికి పని ఉంది కదా. ఇంతకన్నా సింపుల్ ఉదాహరణ నాకు తెలీదు. ఈ తల హెయిర్ ఉంది కదా, ఇది కూడా మన శరీరంలో ఒక అవయవమేనా? ఒక భాగమే. దీనికి ఏమైనా పని ఉందా? చంద్రమౌళి గారి పని ఉందా? దానికి ఏమైనా పని ఉందా? ఉంది. ఇప్పుడు ఇదే తల వెంట్రుకల్ని నేను కొంచెం పైకి ఇలా లేపి ఇక్కడ ఇలా గేప్ పెట్టుకుని వచ్చాను అనుకోండి, నేను ఎవరిని? రమణమూర్తి గారు నన్ను చూడగానే ఒక మాట అనుకుంటారు, పోకరి ఓళ్ళ ఉన్నాడేంటి వీడు అని అనుకుంటారు. అదే తలని తిన్నగా ఇలా లేకుండా కొంచెం పక్కకి బాగా నూనె రాసుకొని బాగా ఇలా దూకొని వచ్చాను అనుకోండి, ఈడేంటి మరి శుద్ధపోసలాగా ఉన్నాడు అని అనుకుంటారు. అదే తలం ఇప్పుడు నేను మామూలుగా వచ్చినట్టు వచ్చాను అనుకోండి, ఈడేదో మన శ్యామే అని అనుకుంటారు. అంటే ఒక్క తల వెంట్రుకే నా క్యారెక్టర్ డిసైడ్ చేసేసిందండి. చేసిందా లేదా అండి? అంటే ప్రతి అవయవానికి దేవుడు ఏమి ఇచ్చాడు అని అంటే ప్రత్యేకమైన నిర్దిష్టమైన పనిని ఇచ్చాడండి. యాక్చువల్గా అంటే మన బాడీలో ఒక అవయవానికి ఏ పని ఉండదు అని చెప్పి అనేవారండి. పేగులో ఒక భాగం అది దానికి ఏ పని ఉండదు అని అనేవారండి. కానీ ఇప్పుడు సైన్స్ డెవలప్ అయిన తర్వాత దానికి కూడా ఒక పని ఉందనే విషయాన్ని సైంటిస్టులు ఇప్పుడు కనుగొని దాన్ని ధృవీకరించారు. అందరూ వింటున్నారు కదా. అంటే శరీరంలో అవయవము అని పిలువబడితే దానికి ఏముంటుంది అన్నట్టు పని ఉంటుంది. కంటి రెప్పకి పని ఏమనుందా? అయ్యో బాబాయ్, దాని పని మీకు తెలియదండి. బండి మీద వెళ్తూ మా ఊరు రండి, దాని పని మీకు తెలుస్తుంది. ఈ పొలాలు అంటే వరి పొలాలు ఉంటాయి కదా, ఆ చిన్న పురుగులు అలా కొడుతూనే ఉంటాయండి. పాపం ఎంత కష్టపడి మోస్తాయో
అయితే 100లో 1-2 క్యాచ్ పట్టలేకపోతాయి, కంటిలోకి వెళ్ళిపోతాయి. అప్పుడు అనుకుంటాం బాబోయ్ చాలా ఇబ్బంది ఉంది. అంటే ఇది ఎన్నిసార్లు కొట్టుకుంటూ దాని పని అది చేస్తుంటదో. ఎందుకునంటే శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి దేవుడు ఏమి ఇచ్చాడనంటే నిర్దిష్టమైన పని ఇచ్చాడు. అమ్మా, సంఘంలో మీకు ఏమైనా పని ఉందా? సంఘంలో మాకేముంటుంది బ్రదరు? ఉంటుందా ఉంటుందా అండి? సంఘంలో ఎవరెవరికి పని ఉంటుంది చెప్పండి. ఆదివారం సంఘంలో ఎవరికి పని ఉంటుంది? మా తమ్ముడిని అడిగి చెప్తాడు. ఎవరికి ఉంటుందా? సువార్థికుడికి. ఆ తర్వాత సువార్థికుడి దగ్గర ట్రైనింగ్ అవుతున్నోడికి ఒకటి ఉంటుంది. తర్వాత ఇంకా అంతే. సంఘంలో 2-3కే ఉంటుంది పని. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో? అవునండి కాదా? అదేంటి మరి సంఘము శరీరం అయితే, శరీరంలో మనం అవయవాలనైతే దేవుడు పరిశుద్ధ గ్రంథం ద్వారా ఏం చెప్తున్నాడు అంటే సంఘంలో ప్రతి అవయవానికి దేవుడు ప్రత్యేకమైన పని ఇచ్చాడు అంట, ప్రతిదానికి. అర్థమైందా లేదు? సంఘంలో సువార్థికుడు పని ఉండడం ఏంటండి? యాక్చువల్గా సువార్థికుడు పని లేనోడు పనే ఉండదు. అలా కాదు. సువార్థికుడి పని సువార్థికుడిది, పరిచారకుడి పని పరిచారకుడిది, కాపరి పని కాపరిది. ప్రతి ఒక్కరికి పని అప్పగించాడు అంతే. ఒకవేళ నువ్వు పని చేయలేదనుకో, సంఘంలో పని చేయకపోతే శరీరంలో కూడా పని చేయకుండా ఒక అవయవం ఉంటుంది. ఏంటది? ఉండదు, ఒకప్పుడు తయారవుద్ది. ఏంటంటే అది అప్పుడే దాన్ని ఏమని అంటామనంటే పక్షవాతం వచ్చింది చెయ్య కాలు అని అంటాం. మెదడులో కుడివైపు చచ్చిపడిపోయింది అనుకోండి, ఏమవుద్ది? ఎడం కాలు ఎడం చెయ్యి పడిపోద్దండి. అప్పుడు శరీరంలోనే ఉంటుంది ఇది, కానీ ఇది ఏమీ చేయదు. కానీ అప్పుడు కూడా ఈ పని చేస్తున్న అవయవాలు ఏం చేస్తాయి తెలుసండి? దాన్ని మెల్లగా లేపుతుందండి. డాక్టర్ ఏం చెప్తాడనంటే నువ్వు ఎక్సర్సైజ్ చేస్తే తగ్గుతుంది అని అంటే ఈ చేయి లేగదు కదా, అప్పుడు ఈ చేత్తో రోజు ఎవడైనా ఉంటే ఆ చేతి చేయించుకుంటాం. మనం ఎవరు లేరు, అప్పుడు ఏం చేస్తామండి? మనమే నూనె రాసుకొని మనమే ఇలాగ ఎక్సర్సైజ్ చేస్తుందండి ఈ పనులు. గలతీయులకు రాసిన పత్రిక 6:1 ఏమని అన్నాడనంటే ఎవడైనాను తప్పిదములో చిక్కుకొని ఎడల, ఎవడైనా ఒకవేళ క్రీస్తులో డౌన్గా ఉన్న ఎడల వాడు ఏం చేయాలంట? ఆ కర్మ ఆడితే అని విడిచిపెట్టకూడదంటండి. ఈ సంఘములో శరీరము, సంఘం అనేది శరీరము అవయవాలు అనే కాన్సెప్ట్ అర్థమైతే ఏం చేస్తారనంటే ఈ అవయవం వెళ్ళి ఆ అవయవానికి సహాయం చేస్తారు. లోకేష్ గారికి బాగా లేట్గా రావడం అలవాటు అనుకోండి. చంద్రమౌళి గారు మీకున్న పని ఏంటండి? మామూలుగా ఈ శరీరంలో అవయవాలు కుడి చేతుకున్న పని కుడి చేతుకుంది, ఎడం చేతుకున్న పని ఎడం చేతుకుంది. కానీ ఈ చెయ్యి ఏమైందనంటే కొంచెం డౌన్ అయిపోయింది. అప్పుడు మీకున్న పని ఏంటండి? మీరు మీ కుటుంబాన్ని సంఘానికి త్వరగా తీసుకొని రావడం. తర్వాత లోకేష్ గారు ఎలా అయితే త్వరగా వచ్చేటట్లుగా చేయగలం, కొంచెం నేను ముందుగా ఇంటికి వెళ్ళి బ్రదరు మనిద్దరం కలిసి వెళ్ళిపోదాం అని అంతే వస్తారేమో అంటే, అప్పుడు ఇదంతా చేస్తున్నప్పుడు మీ వైఫ్ ఏమని అంటారంటే ఇదంతా మనకెందుకు? అప్పుడు ఏం చెప్పాలండి? ఆదాములాగా నోరు మూసుకొని ఉండకూడదు, యోబులా మాట్లాడాలి. ఏంటంటే మరి యోబులాగా వద్దు, గొడవలు అయిపోతే ఏమని చెప్పాలంటే అమ్మా మనం మాత్రమే మన కోసం ఆలోచిస్తే అది ఎలాగవుద్ది? సంఘంలో ఆయన అవయవం మనం అవయవం, మన ఫ్యామిలీ ఎలా అయితే టైంకి వస్తుందో ఆ ఫ్యామిలీని కూడా తీసుకుని రావాల్సిన బాధ్యత మనది కదా. అర్థమవుద్దా? అర్థమవుద్దండి. స్త్రీకి బేగా అర్థమవుద్దండి. కొంచెం బాగా చెప్పాలి, వినే వరకు చెప్పాలి. చెప్పి ఒక మాట చెప్తాను, ఏమనుకోవద్దు. వాళ్ళు ఎంత చెప్పినా వినరండి అని మాట ఎప్పుడు మాట్లాడకండి, మనకు చెప్పడం రాదంతే. రెండోది ఏంటంటే స్త్రీ బలహీనతలను గమనించడంలో చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అంటే మా ఆయన ఈరోజు ఎంత సూపర్గా మాట్లాడాడు, కానీ ఈ బుద్ధి బుధవారం ఉంటుందో లేదో అనే విషయం స్త్రీకి బేగా తెలిసిపోతుంది. ఎప్పుడైతే ఈ బుద్ధి బుధవారం లేదనే విషయం ఆవిడకి తెలిసిపోయిందో ఆయన అలాగే అప్పుడప్పుడు సీరియస్ మాట్లాడతాడు, కానీ అంత ఏముండదులేండి. కానీ అలా కాకుండా ఈయన మాట్లాడాడు అని అంటే ఖచ్చితంగా దాని మీద నించుంటాడు. ఇంకా ప్రతి వారం ఇది ఉంటూనే ఉంటుంది. ఆవిడకి అర్థమవుద్దా? అర్థమవుదండి. నా భార్యకి అర్థమైందండి. అర్థమయ్యి 7వ నెల కడుపున్నా కూడా
మా ఊరు రోడ్డు ఎలా ఉంటుందో తెలుసు కదండి, ఇప్పుడు కాదు ఇంతకుముందు 7 నెలలు కడుపున్నా కూడా నా బండి వెనకాల కూర్చొని ఆరాధనకు వచ్చేసేది. ఏది 10 కిలోమీటర్లు కాదు, 60 కిలోమీటర్లు. ఎందుకు అంటే తనకు ఒకటి అర్థమైంది ఏంటనంటే, వీడు ఆరాధనకి ఇచ్చే ప్రయారిటీ ఇది. సహకరిస్తుందండి. యాక్చువల్గా దేవుడు పుట్టించింది ఆమె అందుకు, దేనికి? సాటి అయిన సహాయంగా ఉండడం కోసం. మనకు అర్థం ఒక ఈ ఫేస్బుక్ లో వచ్చే జోకులన్నీ వాళ్ళ మీద వేసి ఏవో పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటాం కాదు. కానీ సాటి అయిన సహాయంగా ఇవ్వడం, పనిచేయడానికి ఇచ్చిన అవయవం పనికిరాని అవయవంగా ఉండొచ్చా, ఉండకూడదా? ఉండకూడదు. భారమైన అవయవంగా ఉండకూడదు. నువ్వు ఎలా ఉండాలని అంటే సహకరించే అవయవంగా ఉండాలి. ఉండి, మీరు చెప్పింది కరెక్ట్ అండి, మన కుటుంబం ఒకసారి వెళ్ళి వాళ్ళని దర్శిస్తే వాళ్ళు కూడా త్వరగా బయలుదేరడానికి అవకాశం ఉంటుంది. పదండి వెళ్దాం. ఎలా ఉంటుందండి ఇప్పుడు ఈ అవయవాలన్నీ ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకెళ్తారు. అయితే ఈ విషయంలో ఒక చిన్న మాట చెప్పేసి ముందుకెళ్తారు. సార్ ఒక్క 10 నిమిషాలు నేను ఎప్పుడో వస్తాను కాబట్టి మీరు గ్రాండ్ చేయొచ్చు. లేట్ అయింది. అవయవము అని పిలిచాడనంటే పని ఉంది. పని ఉంది. ఏంటా పని? ఏంటా పని అనే దాంట్లోకి నేను వెళ్ళను, అది చాలా పెద్ద సబ్జెక్టు. కానీ ఒక శరీరం పనిచేయడం మొదలు పెడితే ఎలా పనిచేస్తుంది అనేది ఒక విషయం నేను చెప్తాను. కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉన్నాను. ఏంటంటే, స్త్రీకి శిరస్సు పురుషుడు, పురుషుడికి శిరస్సు క్రీస్తు ప్రభువు, క్రీస్తుకి శిరస్సు క్రీస్తుకి శిరస్సు దేవుడా? ఎస్, దేవుడే. అప్పుడు ఈ దేవుడు క్రీస్తు ప్రభువుని క్షమించండి, ఈ దేవుడు క్రీస్తు ప్రభువుని భూమి మీద పంపించాడు. పంపించినప్పుడు ఎబ్రీయులకు రాసిన పత్రికలో ఉందనంటే, ప్రభువా నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి అంటే యేసుక్రీస్తుకు ఒక శరీరాన్ని ఇచ్చి పంపించాడు. ఇప్పుడు శిరస్సు ఎవరై ఉన్నారు? దేవుడై ఉన్నాడు. శరీరముగా ఎవరున్నారు అని అంటే క్రీస్తు ప్రభు ఉన్నారు. ఓకేనండి, అర్థమైంది కదా? శిరస్సు ఎవరై ఉన్నారు? దేవుడై ఉన్నాడు. శరీరం ఎవరై ఉన్నారు? క్రీస్తు ప్రభు అయి ఉన్నారు. అప్పుడు శిరస్సు యొక్క ఆజ్ఞలు నెరవేర్చడంలో ఈ శరీరం ఎలాగుందో అనేది ఒక ఉదాహరణగా మనం చూద్దాం. అప్పుడు మనం అంటే ఈ విధానం మనకు అర్థమైతే ఇక్కడున్న విధానము మనకు అర్థమైపోతుంది. ఒకసారి చూద్దాం. పరలోకంలో శిరస్సును కలిగి ఉండి భూమి మీద దేవుని శరీరంగా పనిచేస్తున్న యేసుక్రీస్తు ఎలా ఉన్నాడో ఒకసారి చూద్దాం. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 34వ వచనాన్ని ఒకసారి చూద్దాం. యేసు వారిని చూచి నన్ను, కాంటెస్ట్ ఏంటో మీకు తెలుసు కదా, సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు. మాట్లాడే ముందు ఏమని అన్నాడనంటే, నాకు ఆకలిగా ఉంది, మీరు గ్రామంలోకి వెళ్ళి కొంచెం ఆహారం తీసుకొని రండి అనే సబ్జెక్ట్ అక్కడ నడుస్తుంది. శిష్యులు మార్కెట్లోకి వెళ్ళారు. తిరిగి కొంతసేపు అయిన తర్వాత ఆహారంతో తిరిగి వచ్చారు. ఈయన అప్పటికే సమరయ స్త్రీతో వాక్యం డిస్కషన్ అవుతుంది. అప్పుడు యేసుక్రీస్తుని చూసి వీళ్ళు ఏమన్నారు అంటే, నాయన కొంచెం ఆహారం తిను అని అన్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారు అనంటే, శిరస్సుని దేవుణ్ణి శిరస్సుగా కలిగి ఆయన పని కోసం వచ్చిన శరీరంగా మాట్లాడుతున్నాడు. ఆయన ఏమని మాట్లాడుతున్నాడు అనంటే, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని పొగముట్టించుటయు నాకు ఆహారమై ఉంది. ఓకేనండి, ఈ బుర్రకి ఇష్టమైనవి ఏదైనా చేస్తున్నాం అనుకోండి, ఈ బుర్రలో ఇష్టాలు ఉంటాయి. ఈ ఇష్టాలకు సంబంధించింది ఏదైనా చేస్తున్నాం అనుకోండి, ఈ అవయవాలన్నీ సహకరించిస్తే సహకరించవా? ఒక ఉదాహరణ చెప్పండి. ఆడి పేరేంటండి? చిన్నోడి పేరు వసంత్. ఏ క్లాస్ అండి? 5th క్లాసా? నూరా 7th క్లాస్. 7th క్లాస్కి పబ్లిక్ ఎగ్జామ్ ఉందా? తీసారు. ఒకవేళ మా కాలంలో ఉండేది. 10th క్లాస్కి వచ్చేసారు ఇద్దరు. బాగా చదవాలి రేపు ఎగ్జామ్ అయితే, లేకపోతే రేపు కాదు వచ్చే నెలలో ఎగ్జామ్ అయితే బాగా చదవాలి. బుక్ పట్టుకుంటే అందరికున్న పరిస్థితి ఏంటి? కళ్ళు మూతలు పడిపోతుంటాయి ఫుల్గా. అరే అదే గేమ్ ఆడతారా మన వాళ్ళు? ఆ ఫ్రీ ఫైర్
ఇదే కళ్ళు మూతలు పడిపోతుండడాన్ని చూసి వాళ్ళ నాన్నగారు ఒక అరగంట ఆడుకోరా అని చెప్పి మొబైల్ ఇచ్చారు అనుకోండి. కళ్ళు మూతలు పడిపోతున్న అబ్బాయి ఇప్పుడు కళ్ళు ఎలా ఉంటాయండి? అడిగి జిగ్గుమని వెలుగుతాయండి. ఎందుకనంటే బ్యాక్ ఫ్రంట్ కాల్చి నేను ప్రతిరోజు మా చర్చిలో వింటుంటానండి. ఆ యవనస్తులు ఉంటారు, నేను రాత్రి 12:30-2 వరకు పాట ప్రిపేర్ చేసుకోవడానికి తెలిగిస్తుంటే నాతో పాటు యవనస్తులు ఉంటారండి. దాని అర్థం నాతో పాటు అంటే ఆ బైబిల్ డిస్కషన్ లో కాదు, ఆ మెట్ల మీద ఒకరి తర్వాత ఒకరు కూర్చొని ఈ ఫ్రీ ఫైర్ ఆడుతుంటారండి 2:30 వరకు రాత్రి. నేను 2:30కు లోపలికి వెళ్ళిపోతాను, వాళ్ళు 3 గంటలకు వస్తారండి. అంటే దీని అర్థం నిద్రలేక కాదు, కానీ వాళ్ళ బ్రెయిన్కి ఇష్టమైన వాళ్ళ శిరస్సుకి ఇష్టమైన ఒక విషయాన్ని చేసేటప్పుడు నిద్రొస్తున్న కళ్ళు కూడా యాక్టివేట్ అయిపోతాయి. ఆకలి ఉండదు, దాహం వేయదు, ముందు ఆ ఇష్టాన్ని నెరవేర్చేయాలి. ఎందుకనంటే ఈ శిరస్సుకి ఇచ్చే ఇంపార్టెన్స్ అది, ఆ శిరస్సులో ఉండే టెక్నిక్ అది. ఇప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడనంటే పరలోకంలో నా శిరస్సు ఉంది, ఓకేనా? పరలోకంలో ఆయన శిరస్సు ఉంది, ఆ శిరస్సుకు ఒక చిత్తం ఉంది. ఇప్పుడు ఈయన ఏమంటున్నారనంటే నా శిరస్సు యొక్క చిత్తమును నెరవేర్చిటియు ఆ పని తొదముట్టించిటియు నాకు ఆహారం ఉంది. నువ్వు తెచ్చే ఈ బ్రెడ్ జామును తినడానికి నాకు ఆసక్తి లేదు. ఎదురుగా వాక్యం చెప్తున్నాడు, నాకు ఆకలేయట్లేదు చెప్తున్నాడా లేదా? తర్వాత లోక రాసిన సువార్త 4వ అధ్యాయము 42వ వచనం ఒకసారి చూద్దాం. లోక రాసిన సువార్త 4వ అధ్యాయం 42వ వచనం. ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళాడు. జనసమూహం ఆయన వెతుకుచు ఆయన ఎద్దకు వచ్చి తమ్మును విడిచిపోకుండా ఆపగా. ఇలాంటి సువార్థికులు ఉంటే, సువార్థికులు ఎవరికైనా ఈ విషయం బాగా అర్థమవుతుందండి. ఏంటంటే ఎక్కడికైనా వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు, బ్రదర్ ఈరోజు ఉండిపోండి బ్రదర్, సిస్టర్ గారు మంచి ఆతిథ్యం ఏర్పాటు చేస్తున్నాం. ఎలా ఉంటుందండి సువార్థికుడికి? మీకు తెలుసు లేదో, నాకైతే మాత్రం లోపల నేను గెంతు వేసేస్తుంటానండి. ఎందుకనంటే ఆ సభ్యులు మనల్ని ఉండమనడంలో వారు ఆతిథ్యం చూపిస్తారు, వారి గౌరవాన్ని చూపిస్తారు. ఇదంతా చాలా బాగుంటది. యేసుక్రీస్తుకి ఎలాంటి ఆతిథ్యం వచ్చింది ఉంటుందండి. యేసుక్రీస్తు ఇంటిలో ఉంటానంటే వాళ్ళందరూ ఎలా గౌరవించే వాళ్ళు, చాలా గౌరవిస్తారు. వాళ్ళందరూ ఎంతో ఆప్యాయంగా ఏమంటున్నారు అంటే ప్రభు ఈ రోజు ఉండిపో, మాతో ఉండు ఏమంటున్నాడండి ఆయన. నిజానికైతే ఉండిపోవునేమో, కానీ ఆయన శిరస్సు ఎక్కడ ఉందనంటే ఆయన శిరస్సుకి ఒక చిత్తం ఉంది. ఏంటంటే పని ఉంది. అప్పుడు ఆయన ఏమంటున్నాడు చూడండి, నేను ఇతర పట్టణముల్లో రాజ్య సువార్తను ప్రకటింపగలను, ఇందుకే నేను పంపబెడితేని. నా శరీరానికంటూ ఒక ఇష్టం లేదు, నా శిరస్సు ఇష్టమే నా శరీరం ఇష్టం. నేను వెళ్ళాలి అర్జెంట్. 8వ అధ్యాయం 1వ వచనం అండి, లోక రాసిన సువార్తలోనే 8వ అధ్యాయం 1వ వచనం. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోను ప్రతి గ్రామంలోనూ సంచారం చేయుచున్నాడు. అంటే ఇంకా అనేకమైన మాటలు ఉంటాయి లోక సువార్తలోను మార్కు సువార్తలోను. వారు పడుకోవడానికి కూడా సమయం లేదంట, వారు తీరికగా భోజనం చేయటికైనాను వారికి అవకాశం కుదరట్లేదంట. ఎందుకనంటే అంత పరిచర్యలో ఉన్నాడండి. అంత పరిచర్యలో ఉన్నా కూడా ఏ రోజు కూడా దిస్ ఈజ్ మై రెస్ట్ టైం అని అనలేదండి. ఇది నేను విశ్రాంతి తీసుకునే టైం. బ్రదరు మీకు ఏ టైంలోనే ఫోన్ చేసేస్తే మీకు చెప్పాను కదా, ఉదయం 10 నుంచి నాకు ఫోన్ చేయాలి, అంతకుముందు చేస్తే కుదరదు. ఇది ఎవరైనా చెప్పొచ్చేమో, సువార్థికుడు చెప్పకూడదు. ఎందుకనంటే సువార్థికుడు ప్రతిదినము ప్రతి సమయంలోనూ ఏమై ఉండాలి అని అంటే సహోదరులకు అందుబాటులో ఉండాలి. ఎందుకనంటే నా బ్రెయిన్కి అయితే వేరే ఇష్టాలు ఉన్నాయి, కానీ నేను క్రీస్తు ప్రభు శరీరంగా ఉంటే ఆయన నాకు మాదిరి చూపిస్తున్నాడు. ఏంటంటే క్రీస్తు ప్రభు కూడా ఒకరికి శరీరంగా పనిచేశాడు. ఎవరికి? దేవునికి. ఆయన ఏమంటున్నాడు అంటే పగలు లేదు రాత్రి లేదు, ప్రతి దినము దేవాలయంలో గడపడము, లేకపోతే గ్రామాలలోను పట్టణాల్లోనూ సువార్త చేస్తూ ముందుకు సాగాలి. తిండి తినే విషయంలో కూడా నా తండ్రి చిత్తము నెరవేర్చిటే నాకు ఆహారమును నాకు భోజనమునై ఉంది అని చెప్తున్నాడు తప్ప తన ఇష్టాన్ని నెరవేర్చుకోవట్లా. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 38వ వచనాన్ని ఒకసారి చూసి ఈ సబ్జెక్ట్ లో కొంచెం మనం ముందుకు వెళ్ళిపోతాం. 6వ అధ్యాయం 38వ వచనం చదవమ్మా. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని.
బుధవారం ఏంటండి మీ బైబిల్ తరగతి ఎప్పుడూను, లేకపోతే బుధవారం ఇంకేమైనా మధ్యలో ఉన్నాయా? ఇంకేం లేవు. ఒకవేళ బుధవారం బైబిల్ తరగతి ఉంది, ఈ రోజు నేను రాలేను బాబు, చాలా అలిసిపోయాను, ఉదయం నుంచి నిలబడి ఉన్నాను, నువ్వు వెళ్ళేసి వచ్చి అని చెప్పి మీ వైఫ్తో అనే ఉంటారేమో. అనలేదా? అనకపోతే ఉన్నాడు. నేను చాలాసార్లు అలాగ అన్నుండి. అప్పుడు ఇంటి దగ్గర ఉన్నప్పుడు నేను ఏం చేస్తానండి? అప్పుడు చాలా అలిసిపోయానని పడుకుంటాను. ఎదురుగా 48 ఇంచీలో ఒక టీవీ ఉంటుందండి, ఆన్ చేసుకొని అదే కాళ్ళు ఊపుకుంటూ టీవీ చూస్తానేమో తప్ప పడుకోను నేను. ఎందుకనంటే అది నిజమైన అలసట కాదు. నీ శరీరం దేవుడి పని అని చెప్పేటప్పటికి వేసే వంక, చిన్న నాటకం, చిన్న స్కిట్. మీ పిల్లలు ఎలా అయితే సాకులు నాటకాలు వేస్తారో మన శరీరం కూడా ఒక్కోసారి మనతో నాటకాలు వేస్తుంది. అప్పుడు ఏం చెప్పాలనంటే, నా తండ్రి ఇష్టమును నెరవేర్చుకు నేను వచ్చి ఉన్నాను, నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకోవడానికి రాలేదు. యేసుక్రీస్తుకి నిజంగానే కొన్ని రోజులు అమ్మ దగ్గరికి వెళ్ళి గడుపుదాం అని అనిపించింది అనుకోండి, అంటే ఎక్కడ నజరేత్కి వెళ్ళి కాసేపు పాత ఫ్రెండ్స్ అందరితో మాట్లాడదాం, ఇది చేయడానికి యేసుక్రీస్తుకి అవకాశం లేదు. ఇష్టం ఉన్నదేమో, కానీ ఈ ఇష్టాన్ని నెరవేర్చడానికి ఈ శరీరం ఒప్పుకోదు. ఎందుకనంటే ఈ ఇష్టం ఎవరి ఇష్టాన్ని నెరవేర్చాలి? ఈ శరీరం ఎవరి ఇష్టాన్ని నెరవేర్చాలి? శిరస్సు యొక్క ఇష్టాన్ని నెరవేర్చాలి. ఇది మంచి మాదిరా కాదండి? దేనికి మాదిరి? నా పాఠాన్ని అనుసరించి చెప్పాలి మీరు. దేనికి మాదిరి? కరెక్ట్ మీరు చెప్తుంది, రైట్, చెప్పండి. శిరస్సు యొక్క ఆలోచన నెరవేర్చడంలో శరీరం పనిచేయాలి, అవయవాలు పనిచేయాలి అనడానికి మాదిరి ఎవరనంటే ఎవరెవరినో ఎంచుకోకండి, యేసుక్రీస్తే. యేసుక్రీస్తు ఎంత మంచి మాదిరి అంటే ఇదిగో ఇలాంటి మాదిరి చూపించాడు. ఇప్పుడు యేసుక్రీస్తుని ఆల్రెడీ చూసేసాం. ఇప్పుడు ఎవరమ్మా శరీరము? దేవుడికి శరీరంగా యేసుక్రీస్తు పనిచేశాడు. ఇప్పుడు యేసుక్రీస్తు శిరస్సుగా ఉంటే శరీరంగా ఎవరు పనిచేయాలి అంటే నేను. క్రీస్తు మాదిరిగా ఉన్నాడు కదా, ఎలాంటి మాదిరి? నిజంగానే అలాగే పనిచేస్తున్నామా? నిజంగానే అలాంటి శరీరంగా మనం ఉన్నామా? ఒకవేళ లేకపోతే మాత్రం జ్ఞాపకం చేసుకో, ప్రతి అవయవానికి పని ఉంది. ప్రతి అవయవం ఏం చేయాలన్నట్టు పనిచేసే అవయవంగా ఉంటారు. ఆ వివరణ ఒకవేళ మీరు రాసుకుంటే ఆ వివరణ అంతా రాసుకోండి. అవయవము అని చెప్పడంలో మరొక ఉద్దేశం ఉంది. అంటే ఇంక చివరిగా ఒకటి చెప్పేసి ముగించేస్తాను. ఏంటి అంటే, కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక 6:15. మీ దేహములు క్రీస్తునకు అవయములై ఉన్నవి. ఇక్కడ చూసారా, చాలా అద్భుతమైన సబ్జెక్ట్. ఏం చెప్తున్నాడు అంటే, హోల్ సంఘమేమో యేసుక్రీస్తు శరీరమై ఉంది. ఈ శరీరమై ఉన్న సంఘంలో మనమందరము శరీరాలు కలిగి ఉన్నాం ఇండివిజువల్ గా. స్త్రీ శరీరం స్త్రీకి, పురుష శరీరం పురుషుడికి, యవనస్తుడికి ఏమో యవనస్తుడికి, ఇలాగ అందరం ఇండివిజువల్ గా శరీరాలు కలిగి ఉన్నాం. మనమందరము సంఘముగా యేసుక్రీస్తుకి శరీరమై ఉన్నాం. అయితే ఇండివిజువల్ గా దేహాలు కలిగిన మనము క్రీస్తుకి ఏమై ఉన్నామనంటే అవయవాలుగా ఉన్నాం. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు అంటే, నేను ఎక్కడైనా 6:15 మీ దేహములు క్రీస్తుకు అవయవాలై ఉన్నాయని మీరు ఎరగరా? నేను క్రీస్తు యొక్క అవయవాలను తీసుకుని వేశ్య యొక్క అవయములుగా చేయుదునా? అంటే క్రీస్తు అవయవాలు అని చెప్పడంలో ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే, అవయవము అని నన్ను పిలవడంలో ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే, క్రీస్తు యొక్క అవయవాల్ని ఏ అవయవాలతో కలపకూడదంట? వేశ్య యొక్క అవయవాలతో కలపకూడదు. అంటే క్రీస్తు అవయవము అని నేను పిలవడంలో ఉద్దేశం ఏంటి? క్రీస్తు అవయవాలు అని పిలవడంలో ఉద్దేశం ఏంటనంటే పవిత్రత కలిగి ఉండాలి. క్రీస్తు అవయవం అని పిలవడంలో నేను క్రీస్తు అవయవాన్ని ఏంటి గొప్ప? ఆ గొప్ప ఉంది. ఏంటనంటే నేను ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అవయవాన్ని. ఆ అవయవం అయితే ఆ ఏకత్వం కలిగి ఉండడానికి నన్ను అవయవంగా పిలిచాడు. ఇదిగో పని ఉందని చెప్పడం కోసం నన్ను అవయవం అని పిలిచాడు. చివరిగా నేను పవిత్రుడిగా ఉండాలనే దానికి నన్ను ఏమని పిలిచాడు అని అంటే క్రీస్తు యొక్క అవయవం అని పిలిచాడు. నేను ఇండివిజువల్గా శ్యామ్నే, కానీ నేను క్రీస్తు ప్రభువుని బట్టి చూస్తే నేను క్రీస్తుకి ఏమై ఉన్నాను అని అంటే అవయవాన్ని అయి ఉన్నాను, క్రీస్తుకి అవయవాన్ని. ఇప్పుడు ఈ అవయవం
ఏమై ఉండాలి అని అంటే క్రీస్తు ప్రభువుని రిప్రజెంట్ చేస్తున్నట్లుగా ఉండాలి. మీకు అర్థమైందా? ఇందాక నేను చెప్పాను కదా, నా తల వెంట్రుక నా అవయవం, కానీ ఇది నన్ను ఏం చేస్తుంది అంటే నా వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంటది. అంతేనా? ఇప్పుడు నువ్వేమై ఉన్నావు అంటే, సహోదరి ఇంటి దగ్గర ఉన్నారు, బ్రదర్ డ్యూటీకి వెళ్ళిపోయారు, అయినప్పటికీ కూడా ఇండివిజువల్గా మీరు ఇంటి దగ్గర ఉన్నారు. మీరు మామూలుగా అయితే మీ ఇంటి పేరుని బట్టి మీ భర్త మీ భార్య అనేది గుర్తింపు ఉంది, కానీ క్రీస్తు ప్రభువుని బట్టి మీకు ఏ గుర్తింపు ఉందనంటే క్రీస్తు యొక్క అవయవం మీరు. అప్పుడు ఈ అవయవం ఎవరిని ప్రతిబింబిస్తుంటదండి? క్రీస్తు ప్రభువుని ప్రతిబింబిస్తారు. అందుకని రోమిలకు రాయబడిన పత్రికలో ఏమని అన్నారనంటే, మిమ్మును బట్టియే కదా దేవుని నామము, అంటే మీకును దేవునికి ఏముందనంటే లింక్ ఉంది. దేన్ని బట్టి? క్రీస్తు యొక్క అవయవంగా ఉండడాన్ని బట్టి. ఇప్పుడు నేను నడుచుకునే నడత నేను క్రీస్తు ప్రభువుని ప్రతిబింబిస్తాను. నేను బాగా నడుచుకున్నాను, ఎవరికి గుర్తింపు? వాళ్ళు దేవుని బిడ్డలండి, వాళ్ళు అలా మాట్లాడరు. ఇదేంటండి? క్రీస్తు ప్రభువుకి ఘనత. ఒకవేళ నేను చండాలమైన కార్యక్రమంలో ఉన్నాను, ఏమంటాడండి? క్రీస్తు సంఘ సభ్యులు అంటే వీళ్ళు ఎల్లప్పుడూ కుమ్ములాట్లే. క్రీస్తు సంఘ సభ్యులంట ఎల్లప్పుడూ పనికిమాలిన పనులే. అప్పుడు ఎవరికండి? మీకు విషయం తెలుసా అండి? అంటే మరి నేను ఇది చెప్తాను, అది నిజమో కదా నాకు తెలియదు. బయట మతాలు ఉన్నాయి కదా, ఈ మతస్థుల్లోనూ ఈ కులస్తుల్లోనూ ఈ వ్యవహారం అంతట్లోనూ ఎవడే తప్పు చేసినా వాడిని ఇండివిజువల్గా చూస్తారండి. కానీ ఒక క్రైస్తవుడు చేస్తే మాత్రం ఆయన మాత్రం ఒక మాట అంటారండి. ఏంటంటే హోల్ క్రిస్టియానిటీ మొత్తాన్ని అంటే సాగర్ తప్పు చేసాడు అనుకో, సాగర్ చూడు ఎలాంటి అని అనరు. దీంట్లో దేవుని ఎందుకు తీసుకొస్తారో అర్థం అవ్వదు. అర్థం అవ్వడానికి ఏం లేదు, దేవుడే ఆ కార్యక్రమం పెట్టాడు. మీకు అర్థమైందండి? మిమ్మును బట్టియే దేవుని నామం అందించాను అంటే నీకును దేవుడికి ఏంటి అని అంటే లింక్ అయి ఉంది. మిగతా వాడిని ఎవరినైనా చేస్తే లోకేష్ ఇలా అని తిడతారు, కానీ నువ్వు నేను తప్పు చేస్తే మాత్రం ఆదివారం అయితే మాత్రం బైబిల్ పట్టేసుకుంటారా? దేవుని బిడ్డ అంటాడు. మళ్ళీ నన్ను ఇప్పటికీ మా ఫ్రెండ్స్ 10th క్లాస్ వాళ్ళందరూ ఇలా రాగానే దేవుని బిడ్డ వచ్చాక అంటాడు. వెతకరమే అది వాళ్ళకి, కానీ వాళ్ళకి తెలియకుండానే నన్ను దేనికి ముడేస్తున్నారు అని అంటే దేవుడికి లింక్ వేస్తున్నారు. నేను మంచి చేశాను అనుకోండి, వాళ్ళు క్రిస్టియన్స్ రా, వాళ్ళు అలాగే ఉంటారు. అదే ఒకవేళ నిజంగానే నేను కొంచెం దురుసుగా మాట్లాడాను అనుకోండి, దేవుడు అని ఆదివారం ఏదో చెప్తావు, నువ్వు ఏంటిలాగా అని అంటారు. అంటే నేను క్రీస్తు యొక్క అవయవాన్ని అయితే నేను చేయాల్సింది ఏంటంటే పరిశుద్ధత, పవిత్రత, ఇది కలిగి ఉండడం కోసం నన్ను ఏమని పిలిచాడనంటే క్రీస్తు యొక్క అవయవాలు అని పిలిచాడు. అర్థమైందమ్మా? కాబట్టి క్రీస్తు యొక్క అవయవం అని పిలువబడుతున్న మనమందరము క్రీస్తు యొక్క అవయవాలుగా పనిచేసి, అంటే అవయవాలు అని పిలవడంలోనే ఆ మాట విన్న ప్రతిసారి మీకు గుర్తు రావాలి ఏంటంటే ఏకత్వం కలిగి ఉండడానికి కదా నన్ను అలా పిలిచాడు, పని ఉందని కదా అలా పిలిచాడు, పరిశుద్ధత కలిగి ఉండాలి కదా నన్ను అలా పిలిచాడు. ఇవేమీ లేక నేను క్రీస్తు అవయవాన్ని అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నానండి.